సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు పొద్దుట. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది లేదని చెప్పి ఆయన ధర్నా చేశారు. ఇక్కడ రాక్షస పాలన సాగుతుందని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. నిన్నటిదాకా అరాచక పాలన చేసి రౌడీ రాజ్యం చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచి వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో అసెంబ్లీ జరగటం ఏంటి, ఇక్కడ నిలదీయాల్సింది పోయి అక్కడ ఢిల్లీలో ఏం చేద్దామని నిన్నటిదాకా కాళ్ళకు మొక్కి మోడీ కాళ్ళకు మొక్కి మోడీ దగ్గర కూర్చొని ఒక్క ప్రాజెక్టు ఒక్కడన్నా చేసావా? ఎందుకు నీకు ఇంకా ఢిల్లీ వెళ్ళటం? ఇప్పుడు ఢిల్లీలో ఏం సాధిద్దామని అనంతబాబు అక్కడ ఘోరాలు జరిగినప్పుడు డాక్టర్ ఘోరాలు జరిగినప్పుడు ఏం చేశావు? ముస్లిమ్స్ అక్కడ చనిపోయినప్పుడు రాయలసీమలో ఏం చేశావు? వాళ్ళు గొడవలు వాళ్ళు రౌడీ గొడవల్లో వాడు తీసుకుంటే రౌడీ పలకరీయడానికి ఒక రాజకీయవేత్తగా నువ్వు వెళ్ళాలా? అక్కడికి జైలుకి వెళ్ళి అక్కడేం పగలదిద్దామని వెళ్ళాను ఒక రౌడీకి. ఇప్పుడు టీవీలో చూపిస్తున్నాడు విఎం పగలగొట్టారని. పగలగొట్టచ్చు, నువ్వు కూడా పగలగొట్టపోయాలి. వెళ్ళి పిన్నెళ్ళి పగలగొట్ట నువ్వు కూడా పగలగొట్టపోయేది ఏం పగలదిద్దామని వెళ్ళి నువ్వు జైలుకి వెళ్ళి పగలగించడానికి పోయావు. రౌడీలే రౌడీ వెళ్ళినా వెనకేసుకొస్తావా? వెళ్ళి మంచివాళ్ళ దగ్గరికి పోవా? రౌడీ దగ్గరికి వెళ్ళు. రేపు మళ్ళీ ఒక 3 సీట్లు వస్తాయి మళ్ళీ వచ్చే అసెంబ్లీలో. చెప్పండి సార్, ఈరోజు ఢిల్లీలో ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతుందని చెప్పేసి అంటున్నారు. పరిపాలన అదంతా ఉత్తత పరిపాలన. రాజశేఖర రెడ్డి కొడుకు అత్త జగన్మోహన్ రెడ్డి గారు అదే రాక్షస పరిపాలన సాగుతున్నారు. అదే అంతా ఉత్తత పరిపాలన. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళంతా అంటే ఈ లెక్కన ఆయన ఒక మాట అన్నాడు, ఇక్కడ చాలా మంది చంపేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది మాట అంటున్నారు. ఇంతవరకు ఇంత సిమెంట్ కూడా ఇలా అంత అవుతుంది. ఇంత సిమెంట్ కూడా వేయలేదు, రాయి కూడా పెట్టాల. కానీ మీ రాజధాని రైతుల మీద అనేక విధాలుగా ఎప్పుడు ప్రజాస్వామ్యంగా మాట్లాడలేదు. అటువంటి ఆయన ఈరోజు ప్రజాస్వామ్యం అన్నాడు, విలువలు అంటున్నారు, మళ్ళీ పరిపాలన అంటున్నారు. మళ్ళీ పరిపాలన ఇప్పుడు గుర్తుకొచ్చుంటాయి పాపం ఆయన. ప్రజాస్వామ్యం, ఈ సంపుకోటాలు, ఈ ఢిల్లీ వెళ్తాం. ఆ రషీద్ అనే అతను అక్కడ అదే రషీద్ అనే అతను వీడియో తీసి నా కుటుంబానికి రక్షణ కలిగించండి అని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటేనే ఆ రోజు పట్టించుకోలే. కనీసం అతన్ని చూడటానికి కూడా వెళ్ళాల. ఇవాళ ఏదో వాళ్ళ పాత కక్షల నుండి వాళ్ళు చంపుకున్నందుకు ఇది వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అన్నది ఎత్తున్నాడంటే దానికి ప్రజాస్వామ్యం అంటే అసలు లేదుగా. వెళ్తే వెళ్ళకూడదు. అంటే వాళ్ళ బాబాయ్ కన్నా గొప్ప వ్యక్తి.